రోజు కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా దృష్టించి ఈ రీతిగా రావటం జరిగింది. ప్రేమైన భారతదేశ ప్రజలారా, ఆలోచించండి. ఈరోజు మత కలహాలకి కారుకులు మత ఉన్మాదముతో రకరకాలుగా ప్రలోభాలు పలికి యువతని నాశనం చేస్తున్న, ఈరోజు రెచ్చగొడుతున్న ఏకలు, వీటన్నిటికి కారకులు ఎవరు? మతాల మధ్య చిచ్చు పెడుతున్న వ్యక్తి ఎవరు? ఒక్కసారి గమనించండి. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ముఖ్యముగా యువత, యవన బిడ్డలు ఈరోజు పోలీస్ స్టేషన్ ఫాలో అయిపోతున్నారు. ఈరోజు సభ్య సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ ఆలోచించాలి. నేను ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే, ఒక దేవుని సేవకునిగా, దేవుని పాత్రగా, ఒక మనుషునిగా మానవత్వంతో మీ ఎదుటికి రావటం జరిగింది. సభ్య సమాజంలో కలుగుతున్న పరిస్థితులన్నీ ఏ వైపు దారి తీస్తున్నాయో, ఈ మత కలహాలకి కారుకులు, మతాల మధ్య చిచ్చు పెడుతున్న వ్యక్తులు ఎవరో ఒక్కసారి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఆలోచించండి. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు వారిని దూషించటం, మరియమ్మను దూషించటం, బైబిలు మీద రకారాలు వ్యక్తి మాట్లాడటం, రకారాలతో సంబోధించటం, ఇవన్నీ ఏకలు చేస్తున్న వారు ఎవరు అంటే, సభ్య సమాజంలో అందరూ వింటున్న వారే. ఈ వ్యక్తి ఎవరు? రాధా మనోహర్ దాసు. ఈ రాధా మనోహర్ దాసు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఈయననే కదా. ఈరోజు పురాణాలలో జరుగుతున్న చరిత్రలు బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు లేని చరిత్రలన్నీ కూడా ఈరోజు బయటికి పెట్టాల్సి వస్తుంది. దానికి కారణం ఎవరు? రాధా మనోహర్ దాసు కాదా? రాధా మనోహర్ దాసు బైబిల్ని దూషించి, బైబిల్లో ఉన్న సృష్టికర్త అయిన ప్రభువుని యేసుక్రీస్తు వారిని దూషించిన కారణాన్ని బట్టి, మరియమ్మను రకారాలు వ్యక్తి మాట్లాడతాను ఆ కారణాన్ని బట్టి ఈరోజు పురాణాలలో జరుగుతున్న ఆ ప్రశ్నలు, పురాణాలలో జరుగుతున్న ఆ చరిత్రలు ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పురాణాలలోనూ ఈరోజు ఒక్కొక్కళ్ళ చరిత్ర తీసి మీ ఎదుట ఉంచుతానికి కారకులు ఎవరు? బైబిల్ని దూషించిన రాధా మనోహర్ దాసు కారణాన్ని బట్టి ఈరోజు 18 పురాణాలలో ఉన్న వ్యక్తులను చూస్తే, 18 పురాణాలలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా గమనిస్తే, 18 పురాణాలలో ఒక్కొక్కరి స్టోరీ ఉంది. వీరి స్టోరీ, వీరి చరిత్ర ఇవ్వటానికి, బయటికి తీసుకురావడానికి కారణం ఎవరు అంటే రాధా మనోహర్ దాస్ అని చెప్పాలి. ఎందుకు? మతాల మధ్య చిచ్చు పెడుతున్నవాడు ఈ రాధా మనోహర్ దాసు. ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు దూషించి యువతని, యవనస్తులని రెచ్చగొట్టి ఈరోజు చర్చికి వెళుతున్న వారి మీద దాడి చేయించటము, సంఘాల మీద దాడి చేయించటము, ఈరోజు నిష్కారణంగా సత్యం పట్ల గలమెత్తిన వారిని అరెస్టులు చేయించటము, ఇది ఎంతవరకు కరెక్టు?